తెలంగాణలో అధికారం దక్కించుకోవడమే ఆ పార్టీ ఏకైక లక్ష్యం. గత 3-4 సంవత్సరాలుగా అదే ప్రయత్నంలో ఉంది. అంతకంతకు గ్రాఫ్ పెంచుకుంటూ కొద్దో గొప్ప లక్ష్యానికి చేరువయ్యేందుకు ప్రయత్నిస్తోంది. అయితే సరిగ్గా ఈ ప్రాసెస్ లో నేతల ఆశలకి రెక్కలు రావడం హైకమాండ్ కి టెన్షన్ పుట్టిస్తోందట. అందుకే అందరినీ సంతృప్తి పరిచేలా సర్దుబాట్లకి సన్నద్ధమవుతోందట. ఇంతకీ ఆ పార్టీ ఏది? ఆ సర్దుబాట్ల సంగతులేంటి? కమలం నేతల్లో వీగిపోని ఆశలు, కొత్త కమిటీల్లో దక్కని చోటు, అసంతృప్తి చల్లార్చేందుకు కొత్త వ్యూహమా? తెలంగాణ బీజేపీలో మరోసారి పదవుల పంచాయతీ ముదిరినట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా రాష్ట్ర పార్టీకి కొత్త బాసును నియమించుకున్న కమలదళం అంతే స్పీడ్తో కొత్త కమిటీలను కూడా ఏర్పాటు చేసుకుంది. అయితే జంబో కమిటీని ఏర్పాటు చేసుకుని పాత కొత్తలతో కలుపుకొని అందరినీ సంతృప్తి పరచాలన్న అధ్యక్షుడు రామచంద్రరావు ఆశలకు ఆదిలోనే హంసపాద అన్నట్టు హైకమాండ్ నుంచి అనుమతి లభించలేదు. దీంతో పార్టీలో నిత్య అసంతృప్తులను బుజ్జగించాలన్న రామచంద్రరావు ప్లాన్ వర్కౌట్ కాలేదు. అయితే రాష్ట్ర కమలం నేతలకు కొత్త ఆశలకు మాత్రం రెక్కలు తొడుగుతూనే ఉన్నాయి. కొత్త కమిటీలో చోటు లేదు సరే, కనీసం నామినేటెడ్ పోస్టులైనా కట్టబెట్టొచ్చు కదా అనే అభిప్రాయాన్ని పార్టీ పెద్దల ముందు వ్యక్తం చేశారట. దీంతో పార్టీ పదవులు దక్కక అసంతృప్తితో ఉన్న సీనియర్లను అక్కడో ఇక్కడో సర్దుబాటు చేసే యోచనలో ఉన్నారట తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. తెలంగాణలో బీజేపీ క్యాడర్ ఎంత జోష్లో ఉందో అదే స్థాయిలో నిస్పృహ వెంటాడుతోంది. అందులోనూ పదవులు దక్కని జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి నాయకులు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. అలాంటి వారిలో ఆగ్రహ జ్వాలను చల్లార్చేందుకు కొత్త బాస్ సరికొత్త వ్యూహం రచించినట్టు తెలుస్తోంది. రాష్ట్ర పార్టీ బాడీలో ఉన్న పోస్టులేమో తక్కువ, ఆశావాహుల సంఖ్యేమో ఎక్కువ. అందరికీ తన టీంలో చోటు ఇవ్వలేకపోయారు రామచంద్రరావు. దీంతో రాష్ట్ర పార్టీ కొత్త కమిటీలోకి అందరికీ అవకాశం దక్కలేదు. చాలా మంది నాయకులు తమను రెన్యువల్ చేయమని కోరగా మరికొందరు కొత్త నాయకులు పార్టీ పదవుల కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయితే ఇన్ని పోస్టులే అంటూ హైకమాండ్ ఒక స్పష్టత ఇవ్వడంతో అధికార ప్రతినిధుల జాబితాలోనూ అనుకున్న వారికి ఛాన్స్ ఇవ్వని పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ సమస్యకు సొల్యూషన్ కనిపెట్టారట రామచందర్. పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉండకపోవచ్చు, కానీ కేంద్రంలో 3 టర్ములుగా కాషాయ సేనదే రాజ్యం కాబట్టి బోలెడు నామినేటెడ్ పోస్టులు నింపుకునే ఛాన్స్ ఉంటుంది. కేంద్రానికి సంబంధించి రాష్ట్రంలో ఎన్నో నామినేటెడ్ పదవులు ఉంటాయి కాబట్టి ఆ పోస్టులన్నింటినీ పార్టీ పదవులు దక్కని సీనియర్లకు ఇస్తే అసంతృప్తికి చెక్ పెట్టినట్టు అవుతుందని బీజేపీ బాస్ ఆలోచనగా తెలుస్తోంది. బీజేపీలో ఇప్పటికే స్టేట్ లీడర్స్, మోర్ దాన్ స్టేట్ లీడర్లకు గవర్నర్లుగా, రాజ్యసభ సభ్యులుగా అవకాశం ఇచ్చింది హైకమాండ్. అయితే ఆ తర్వాతి స్థాయి నాయకుల మీదే కాస్త సీత కన్నేసిందన్న విమర్శలున్నాయి. అయితే వరుసగా 3వసారి కేంద్రంలో అధికారం దక్కించుకున్న బీజేపీ దేశవ్యాప్తంగా దాదాపు 15,000 నామినేటెడ్ పోస్టుల్లో చాలా వరకు పెండింగ్లోనే ఉంచింది. ఈ పోస్టుల్లో పార్టీ పట్ల నిబద్ధత గల నేతలకు, కార్యకర్తలకు చోటిస్తే పార్టీలో జోష్ వస్తుందని పలువురు సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణలో రాష్ట్ర కమిటీలో చోటు దక్కని వారికి ఈ అవకాశం కల్పించాలని బీజేపీ బాస్ రామచంద్రరావు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఇటీవల లీగల్ సమావేశం కోసం ఢిల్లీ వెళ్లిన ఆయన అధిష్టాన పెద్దల చెవిలో తన మనసులోని మాట వేశారట. నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తే కొంతమంది నజర్ పోతుందని చెప్పారట. ఈ విషయాన్ని కాస్త సీరియస్గా పరిశీలించి రాష్ట్ర నేతలకు నామినేటెడ్ పదవులు ఇవ్వాలన్న రామచంద్రరావు కోరికపై అధిష్టానం కూడా కాస్త పాజిటివ్గానే స్పందించినట్టు సమాచారం. జాతీయ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా కమిషన్లు, చైల్డ్ రైట్స్ కమిషన్, హ్యూమన్ రైట్స్ కమిషన్ లాంటి పోస్టులపై తెలంగాణ బీజేపీ నేతలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కొంతమంది మెడికల్ కౌన్సిల్, రైల్వే బోర్డు వంటి వాటిలో కీలక పోస్టుల కోసం ఇప్పటికే తీవ్ర ప్రయత్నాలు చేసి ఉన్నారు. కానీ ఆ విషయంలో కేంద్రం వైపు నుంచి ఇప్పటి వరకు నిర్ణయం ఏమీ వెలువడలేదు. అయితే ఒక్కసారి కనుక కేంద్రం ఈ నామినేటెడ్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తే తెలంగాణ కోటాలో చాలా మందికి అవకాశాలు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఈ నియామకాల్లో కష్టపడి పనిచేసే వారికి గుర్తించి ఛాన్స్ ఇస్తే పార్టీకి మరింత బూస్టింగ్ అవుతుందని ఆశావాహులు అంటున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మినిస్ట్రీలోనే 40కి పైగా నామినేటెడ్ పోస్టులున్నాయి కాబట్టి అందులో సింహభాగం రాష్ట్ర పార్టీలోని కీలక నేతలకు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. మరి ఆ అవకాశం దక్కేది ఎవరికన్నది ఇప్పుడు మరో ఉత్కంఠ కారణమవుతోంది. హైకమాండ్ దగ్గర రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఇప్పటికే ఆ జాబితాను పెట్టుంటే అందులో ఎవరెవరి పేరు ఉందో అన్న టెన్షన్ కూడా రాష్ట్ర నేతల్లో ఎక్కువ అవుతోంది. కోటి ఆశలతో ఎదురు చూస్తున్న నాయకుల కలలు నెరవేరుతాయో లేదో చూడాలి.